దేవుని బిడ్డలారా, మన ప్రభువు నామములో మీకు శుభములు తెలియచేయుచున్నాను. యేసుక్రీస్తు తన స్వరక్తమును ఇచ్చి కొనుక్కున్న దేవుని సంగమా, మీకు మేలు కలగాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇంకొకసారి తన దాసుని ద్వారా మాట్లాడుతున్నారు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. యాకోబు సంతానము రామశేసు నుండి అనగా ఐగుప్తు నుండి ప్రయాణమై సుక్కోతుకు చేరుకున్నారు. మనము ఐగుప్తు నుండి అనగా ఈ లోకములో నుండి లోకానుసారముగా జీవించి రోత బ్రతుకులు బ్రతుకుతూ సాతాను కాడి క్రింద బానిసగా ఉన్న మనలను దేవుడు విడిపించినాడు, విమోచించినాడు. ఇప్పుడు మనము ఎక్కడికి ప్రయాణము చేయుచున్నాము? యాకోబు ఏశావు ఇద్దరు సమాధానపడి ఏశావు సేరు ప్రాంతానికి ప్రయాణమైపోయాడు. సేరు ప్రాంతపు మనుషులు దేవునికి విరోధులు. దేవుని ఉగ్రత ఆ ప్రాంతపు మనుషుల మీద ఉంది. అటువంటి ప్రాంతమునకు సంబంధించిన మనుషులతో నివసించటానికి ఏసేవు ప్రయాణమైపోయాడు. అయితే యాకోబు సుక్కోతునకు ప్రయాణమైపోయాడు. సుక్కోతు అనగా పశువుల పాక అని అర్థం. పశువుల పాకలో యేసును పరుండబెట్టి ఉండగా గొర్రెల కాపరులు అచ్చటికి ప్రయాణమైపోయారు. సుక్కోతు అనగా పశువుల పాకలో యేసు ఉన్నాడు కాబట్టి ఇజ్రాయేలందరూ సుక్కోతుకు ప్రయాణమైపోయారు. యాకోబు సంతానము సుక్కోతుకు ప్రయాణమైపోయారు. గొర్రెల కాపరులు కూడా వెళ్ళి దేవుని చేత ఆశీర్వాదాలు పొందుకున్నారు. సో నీవు కూడా సుక్కోతునకు ప్రయాణమైపోతే దేవుడు ఖచ్చితంగా మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదించుతాడు. ఒకవేళ నీవు షేరు కనుక ప్రయాణమైపోతే ఏషేవు తన సంతానము తను ఏ విధంగా అయితే నాశనం అయిపోయినారో, దేవుని ఉగ్రతకు బలైపోయినారో, పాపములో పడి నాశనం అయిపోయినారు, అలాగున జరగకుండా, అలాంటి బ్రతుకులు బ్రతకకుండా, అలాంటి ప్రదేశానికి వెళ్ళకుండా మనము యాకోబు ప్రయాణించినట్లుగా, యాకోబు వెళ్ళినట్లుగా మనము సుక్కోతుకు ప్రయాణించి దేవుని మెండైనటువంటి ఆశీర్వాదాలు మనము పొందుకోవాలని దేవుని యొక్క ఆశ, ఆయన ఆశను మనము నెరవేర్చేవారముగా ఉండులాగాను కృప చూపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.